ఈరోజు పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దుకాన్ బంద్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. దాదాపు చాలా వరకు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి అదేవిధంగా ఇంకో పార్టీ, అది ఎందుకంటే సీక్రెట్గా పెడతా ఉన్నాను, ఈరోజు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం జరుగుతుంది. మరి 19th నాడు గాంధీ భవన్లో ఇంకొక ప్రోగ్రాం పెద్ద ఎత్తున మైనంపల్లిని నిద్ర లేపితే ఎట్లుంటుందో బీఆర్ఎస్ కు, ముఖ్యంగా బావ మరిదికి చూయిస్తా, సుక్కలు చూయిస్తా. ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కిరాయి వాళ్లకు 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు. మేము గ్రౌండ్ లో ఉండేటోళ్ళం, ఇది గమనించాలా. ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తే దానికి స్పందించే టైం లేదు. హమ్ కబీబీ ఫీల్డ్ మీద అయితే మమ్మల్ని ఎదుర్కోవాలంటే ఫీల్డ్లోకి రావాలా. మేము ఒకరి ఇంట్లోకి వచ్చేటోళ్ళం కాదు. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్. నాట్ ఓన్లీ హరీష్ రావుకు, కేటీఆర్ కాదు. మరి ఎవరికి గుండెల్లో గుచ్చుకుంటుందో అర్థం చేసుకోవాలా. ఇక నెక్స్ట్ నీ పేరు వెళ్తుంది, ఇది గమనించాలా. టీఆర్ఎస్ దుకాన్ బంద్ చేసి బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, భారతీయ రాష్ట్ర సమితి అని. ఆ రోజు మహారాష్ట్రలో మేము కూడా అదే పార్టీలు ఉన్నాం. ఎందరో జీవితాలు, పుట్టుక నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళను, పుట్టుక నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళను మీకు అది పడగొడతాం ఇది పడగొడతాం అని చెప్పి వాళ్ళ కలర్ ఊసి వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం చేసిన ఘనత ఈ బీఆర్ఎస్ దక్కింది. మళ్ళీ అలా బీఆర్ఎస్ పోయి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తా ఉన్నారు. మాకు ఎలాంటి ఫీలింగ్ లేవు. మేమెప్పుడు కూడా కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు, రాష్ట్రం ఫీలింగ్ లేదు. వి ఆల్ ఆర్ ఇండియన్స్ అంటాను. మాది ఒకటే స్లోగన్. పార్టీలు వేరే వేరే అయినా, సిద్ధాంతాలు వేరే వేరే అయినా మేమందరినీ కూడా కుటుంబం లాగా భావిస్తాం. ఎవరైతే పిచ్చి పిచ్చిగా చేస్తే ఎక్కడున్నా ఆ చెత్తను ఏరేస్తాం. తప్పకుండా ఇది దృష్టిలో పెట్టుకోండి బీఆర్ఎస్ వాళ్ళు. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రు అనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద, మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి ఇది గమనించాలా. ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తే దానికి స్పందించే టైం లేదు. హమ్ కబీబీ ఫీల్డ్ మీద అయితే మమ్మల్ని ఎదుర్కోవాలంటే ఫీల్డ్లోకి రావాలా. మేము ఒకరి ఇంట్లోకి వచ్చేటోళ్ళం కాదు. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్. నాట్ ఓన్లీ హరీష్ రావుకు, కేటీఆర్ కాదు. మరి ఎవరికి గుండెల్లో గుచ్చుకుంటుందో అర్థం చేసుకోవాలా. ఇక నెక్స్ట్ నీ పేరు వెళ్తుంది, ఇది గమనించాలా. టీఆర్ఎస్ దుకాన్ బంద్ చేసి బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, భారతీయ రాష్ట్ర సమితి అని. ఆ రోజు మహారాష్ట్రలో మేము కూడా అదే పార్టీలు ఉన్నాం. ఎందరో జీవితాలు, పుట్టుక నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళను, పుట్టుక నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళను మీకు అది పడగొడతాం ఇది పడగొడతాం అని చెప్పి వాళ్ళ కలర్ ఊసి వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం చేసిన ఘనత ఈ బీఆర్ఎస్ దక్కింది. మళ్ళీ అలా బీఆర్ఎస్ పోయి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తా ఉన్నారు. మాకు ఎలాంటి ఫీలింగ్ లేవు. మేమెప్పుడు కూడా కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు, రాష్ట్రం ఫీలింగ్ లేదు. వి ఆల్ ఆర్ ఇండియన్స్ అంటాను. మాది ఒకటే స్లోగన్. పార్టీలు వేరే వేరే అయినా, సిద్ధాంతాలు వేరే వేరే అయినా మేమందరినీ కూడా కుటుంబం లాగా భావిస్తాం. ఎవరైతే పిచ్చి పిచ్చిగా చేస్తే ఎక్కడున్నా ఆ చెత్తను ఏరేస్తాం. తప్పకుండా
ఇది దృష్టిలో పెట్టుకోండి బీఆర్ఎస్ వాళ్ళు. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద, మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి చందన బ్రదర్స్ కు మేము అండగా ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ మెదక్ పట్టణంలో చందన బ్రదర్స్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇది 8th బ్రాంచ్ తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రాలో దాదాపు 20 బ్రాంచెస్ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ చందన బ్రదర్స్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు రామారావు గారు, అదే విధంగా మా తమ్ముడు సురేష్ గారు, అంటే వాళ్ళ నాన్నగారు సురేష్ గారికి అన్ని అప్పచెప్పినట్టుగా అనిపిస్తా ఉన్నారు. తప్పకుండా దీనికి రెండింతలుగా విదిన్ నో టైం తప్పకుండా మెదక్ మంచి ప్రాంతం. మా అబ్బాయికి కూడా రాజకీయ భిక్ష పెట్టిన ఈ నియోజకవర్గం ఈజ్ ద యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఇండియా. మరి అదేవిధంగా మీరు అంచెలంచెలుగా తప్పకుండా మెదక్తోనే మీది ప్రారంభమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ సక్సెస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.